క్లబ్ అనుకున్నావా? ఎవరు పడుకోవద్దా? నువ్వు వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారని ఊరుకుంటున్నాను. ఈవిడే నా అక్క క్యారెక్టరు కష్టమే. హాయ్ బాబోయ్. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అబ్బాయి వచ్చేసాడు. ఇక మీదట మీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషం. ఏంట్రా చూస్తున్నా? నేను గుర్తులేనా? నేనురా సంజనాని. చాలా మారిపోయావురా. ఎంత హైట్ అయిపోయావు. నేను బెంగళూరులో క్యాంప్లో ఉన్నాను. నువ్వు వచ్చావని తెలిసి నేను చూడడానికి వెంటనే ఇక్కడికి వచ్చాను. అవును, నీకు దెబ్బ తగిలిందని చెప్పారు. కొంచెం మెమరీ ప్రాబ్లం. అది అసలు సమస్య కాదు. నేనున్నాను కదా. ఇప్పుడు నేను డాక్టర్. అరే హాయ్ అంకుల్. డాక్టర్ అమ్మా, ఎప్పుడొచ్చావు? ఉదయమే. వీడు నిన్ను గుర్తుపట్టాడా? లేదంకుల్, మర్చిపోయాడు. నువ్వు ఈవినింగ్ కదా వస్తానన్నావు. అంటే నాన్న మార్నింగ్ ఫ్లైట్ దొరికింది. రండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నాన్న, నేను నీతో చాలా మాట్లాడాలి. రా, బయటికి వెళ్దాం. సంజనా. నాన్న వస్తున్నాను. ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. 2 ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. ఇప్పుడు 3వది కూడా వచ్చింది. ఏం చేయాలరా బాబు? మరి నేను కాకపోతే నిన్ను ఇంకెవరు కౌగిలించుకుంటారు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిన్ను కొట్టి, నిన్ను గిల్లి, నీతో ఆడుకుని. గతమంతా మర్చిపోయాను. ఇప్పుడే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. నాకు తెలుసు నీకెంత కష్టంగా ఉంటుందో, కానీ నిన్ను చూసిన సంతోషంలో నాకేం అర్థం కావట్లేదు. సరేరా, మనసుకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పాత విషయాలన్నీ కొంచెం కొంచెంగా గుర్తొచ్చేస్తాయి. నేను నిన్ను చూడడానికి డైలీ వస్తాను. మనం చాలా మాట్లాడుకోవచ్చు. నేను నిన్ను తీసుకుని బయటకు వెళ్తాను. అంతా సెట్ అయిపోతుంది. ఒకవేళ నీకు పాత విషయాలు ఏమీ గుర్తు రాకపోయినా నువ్వు నా సర్వ, నేను నీ సంజన. అది మారదు. అంకుల్కి బీపీ చెక్ చేయాలి. నేను వెళ్ళొస్తాను. మూడు ఫ్లోర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ లేదు సార్. అందుకే అండర్ గ్రౌండ్లో ఇంకో 2 ఫ్లోర్స్ డిజైన్ చేశాం. సార్ ఇదంతా నాకు తెలుసు. దీన్ని మనం ఇవాళ రేపు మూవ్ చేస్తున్నామా ఏంటి? ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. జ్ఞానమూర్తి ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ మూవ్ అవ్వడం చాలా కష్టం. జనం ఆయన చెప్పిందే వింటున్నారు. సార్, సుప్రీంకోర్టులో కేసు ఇవాళ రేపా అని ఊగుతూ ఉంది. ఆ ఊరి వాళ్ళందరూ తేనె తీయడానికని, కట్లు కొట్టడానికంటూ మాటి మాటికి లోపలికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో కాలంగా అక్కడే బతుకుతున్న వాళ్ళ జీవనాధారం అదే అని రేపు కేసు వాళ్ళకి అనుకూలంగా వస్తే మనం ఏం చేయాలి? అందుకే చెప్తున్నాను సార్, కాస్త ఓపిక పట్టండి. రాబోయే ఎలక్షన్స్లో మనమే గెలవబోతున్నాం. గెలవగానే ఏ సమస్య రాకుండా నేనే పూర్తి చేస్తాను. అన్నా అన్నా, జ్ఞానమూర్తి కొడుకు శర్వా తిరిగి వచ్చాడంట. శర్వానా? అవునన్నా. రే ఫ్రాడ్, అక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు. సరే లోపల రా. ఏంటి? ఆ షుగర్ ఇలా ఇవ్వు. ఇందుకే పిలిచావా? ఫ్రీగానే ఉన్నావు కదా, తీసివ్వు. అది ఉప్పు. ఇదిగో. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కోలా టీ పెట్టాలి. అంకుల్కి షుగర్ తక్కువ, ఆంటీకి బ్లాక్ టీ,
మా నాన్నకి లైట్ టీ, మీ అక్కకి మాత్రం డబుల్ స్ట్రాంగ్. అవునవును, అన్నట్లోనే డబుల్ స్ట్రాంగే. కోపంలో రోషంలో. ఎందుకంత కోపం? మరి ఉండదా? నీ పాటికి నువ్వు చెప్పకుండా పారిపోతే? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ 1 year హాస్పిటల్లోనే ఉన్నారు. మీ నాన్నగారు ఊరు జనం రాజకీయాలంటూ వెళ్ళిపోయారు. అక్కే కదా నేను చూసుకుంది. తనకెలా ఉంటుంది? నేను నీకు అక్కనయ్యుంటే నిన్ను చంపేసి ఉండేదాన్ని. అయ్యో, ఉప్పు కింద పడిందే. శకునం బాలేదంటారు కదా. అయ్యయ్యో, మా నాన్నకు తెలిస్తే అంతే, ఊరికే తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదొకటి. నేను తీసుకెళ్ళివనా? సరే సరే, నువ్వు తీసుకెళ్ళు, నేను ఇది క్లీన్ చేస్తాను. ఇది ఎలా పడిందో ఏంటో, దేవుడా మళ్ళీ ఏం కాకుండా చూడు. నాన్నకి షుగర్ తక్కువ, అమ్మకి బ్లాక్ టీ, మావయ్యకి లైట్ టీ. సూపర్ రా. థ్యాంక్ యూ మావయ్య. శర్వా, టీ బ్రహ్మాండంగా ఉందిరా. బాగా పెడతాను నాన్న. 1 సంవత్సరం టీ స్టాల్లో పనిచేసా. అందుకని పెద్ద పదవిలోకి వెళ్ళాక తెలియని భాషలు చదవాలనొద్దు. అవన్నీ ఇక్కడ నడవలే నాన్న. డబుల్ స్ట్రాంగ్. అక్క ఇక్కడ. మిస్, నేను ఒకటి చెప్పనా? మీ తమ్ముడు అనుకో నాకు నచ్చలేదు మిస్. ఏ? మీ తమ్ముడిని చూస్తే దొంగకోలు పట్టేవాడిలాగా ఉన్నాడు. రేయ్, సారీ మిస్, తప్పుగా మాట్లాడాను కదా. దొంగలు అందరికీ లీడర్లా లేడు. ఏంటి మిస్, మీరే చూడండి. అతను చూసే చూపు చూస్తే ఎక్కడో దొంగతనం చేసి పోలీసులకు భయపడి ఇక్కడ దాక్కున్నట్లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావురా. అమ్మా పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. సరే మిస్. రాక కూర్చో. ఏంటి మావయ్య? నీ తమ్ముడు నీ కోసం టీ పెట్టి తీసుకొచ్చాడు. తీసుకోమ్మా. డబుల్ స్ట్రాంగ్. తీసుకోమ్మా. వీడు లేనప్పుడు వీడి గురించే మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు వీడితో ఒక మాట కూడా మాట్లాడవా? ఇప్పుడు ఏం మాట్లాడమంటారు? 15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇప్పుడు సడన్ గా వచ్చి నేనే నీ తమ్ముడు అంటే ఎత్తుకుని ఆడించమంటారా? అక్క కోపం కూడా న్యాయమేగా మావయ్య. నేను పుట్టినప్పుడు సంవత్సరం పాటు అమ్మ హాస్పిటల్లోనే ఉంది. అక్కే కదా నన్ను చూసుకుంది. నేను సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతే అక్క కోపం వస్తుందిగా. ఏం బాలేదు. శర్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శర్వా వచ్చాడని తెలిసింది. ఒకసారి చూసి వెళ్దామని. వాడిని చూడడం కుదరదు. పోరా. పిలవండి, చూసి వెళ్తాను. మన్మోహన్, గొడవ చేయొద్దు. మాట్లాడుకుని వెళ్ళు. నేను ఇప్పుడు ఏం గొడవ చేశాను? మర్యాదగా చెప్తే నువ్వు వినవా? అమ్మా, ఎవరతను? మన్మోహన్, వాడి మొహం చూసావా ఎలా ఉందో? తరిమి కొట్టాలి వాడిని. వీడే నీ జీవితం నాశనం చేసింది. ప్లీజ్ అంకుల్, పిలవండి. అమ్మా, నేను చూసి కొంచెం వెళ్తాను పక్క జరుగు. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నేనేం చేశాను? ఒక్కసారి నీ వల్లే వాడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నా వల్ల ఏం కాదు. వాడిని పిలిస్తే వాడే చెప్తాడు. చెప్పేది వినరా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడలేదు. దానికి కారణం నువ్వే. ఎందుకు నాకు కొడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ రా. ఫ్రెండ్ కాదురా, ద్రోహివి. నా జీవితాన్ని నాశనం చేసే ద్రోహి. రేయ్, ఆగరా. నన్నే కొడతావు కదా, చూసుకుందాం. తీరా, పడి తీరా, పోరా. బా. బాగా ఓవర్గా చేశానా? అందరూ సీరియస్గా చూస్తున్నారు. సరే చూసుకుందా. ముసలి ముసలి ముసలే, ఏదో స్కూల్ బెల్ కొట్టినట్టు చాలా ఫాస్ట్గా వెళ్తున్నావు. అబ్బా, ఇంత సిన్సియర్గా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ని ఇప్పటిదాకా చూడలేదు. పడుకున్నప్పుడు కూడా స్లైట్ చేతిలో పట్టుకుంటూ పడుకుంటావా? ఏ రాసావు? ఈ డూషా కొత్తగా ఉందే. ఏమైనా కవితలు రాస్తున్నావా?
మనసులో ఉన్నది చెప్పలేక నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్.